తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము ఆరాధన త్రియేక దేవుని సంస్మరిస్తూ దేవుని యొక్క త్రిత్వ స్థితిని గురించి మనము కలిసి ధ్యానం చేయడానికి ఆహ్వానించబడ్డాము. త్రిత్వము ప్రేమైక్యత సంఘము అనే ఈ అంశంపై మనం ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనగా త్రిత్వ దేవుని ఆరాధన. తత్సంబంధమైన వాక్యము పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయము. కొద్ది వచనాలు మీకు వరకు చదివినిపిస్తాను. 9వ వచనం నుండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, జీవాధిపతి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మరొక విశ్రాంతి దినాన అతి ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క సందేశము, ఈ అంశము, మీ త్రిత్వ ఉనికి గురించినటువంటి ఈ సందేశాన్ని మేము కలిసి ధ్యానం చేయనంటుండగా దేవా, నీ కృపా సన్నిధి మాతో ఉంచి మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ కూడా తండ్రి మీ స్వాధీనంలోని తీసుకొని మా హృదయాలను నీ వాక్యం ద్వారా సంధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఇది త్రిత్వైక దేవుని ఆరాధన అనే అంశం చాలా, నేను చెప్పినట్లుగా ఒక ఉత్కృష్టమైనటువంటి అంశం ఇది. అంటే అంశము చెప్పుకోవడానికి అపూర్వమైనదే కానీ లోనున్న మర్మభరితమైనటువంటి ఈ అర్థము, దీనిని మనం తెలుసుకోవడానికి, విశ్లేషించడానికి, అవగాహన చేసుకోవడానికి కేవలము మన శక్తి జ్ఞానాలు చాలవని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క నడిపింపు, దేవుని ప్రేరణ లేకపోతే మనం ఇది తేలిక అర్థమయ్యే సబ్జెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. జనరల్గా పౌలు భక్తుడు ఆయన పత్రికలలో, అంటే మీ రిఫరెన్స్ కొరకు ప్రత్యేకంగా కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము చివరిలోకి వచ్చినట్టయితే ఒక దీవెన చెప్తాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు తోడయుండునుగాక అంటాడు. ఇంత చాలా స్పష్టంగా 1వ శతాబ్దంలోనే పౌలు భక్తుడు ఈ దీవెన చెప్పడం అనేది ఆసక్తిదాయకమైన విషయం. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, త్రిత్వ దేవుని ఉనికిని ఏకగ్రాహ్యంగా ఆయన దాన్ని పొందుపరిచి తన యొక్క తోటి వారికి, తన తోటి విశ్వాసులకు దాన్ని తెలియపరచడంలో పౌలు యొక్క అవగాహన త్రిత్వం గురించి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పౌలు చిన్నపిల్లవాడేం కాదు. నిజం చెప్పాలంటే కొద్దిమంది శిష్యుల్లాగా చేపలు పట్టుకుంటూ శిష్యుడిగా మారినవాడు కాదు. తాను మొదటి నుంచి యూదా మత నిష్ఠతో పెరిగాడు యవనస్తుడిగా. గమాలియేలు వంటి గొప్ప వేదాంతి, తాత్వికుడైనటువంటి వాని దగ్గర శిక్షణ పొందాడు. ఆయన మాట్లాడే భాష, హీ వాజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ హిజ్ లాంగ్వేజ్ ఆల్సో, బికాస్ గ్రీకో జూయిష్ కాంటెక్స్ట్లో, అంటే గ్రీకులు 300 సంవత్సరాలు పాలించారు ఇస్రాయేల్ని అలెగ్జాండర్ తండెత్తిన తర్వాత. అంటే చాలా గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. ఆయన వాడే పదాలు కామన్ లాంగ్వేజ్, చాలామంది గ్రీక్ భాష కూడా మాట్లాడతారు అక్కడ. మన దేశంలో మనం ఇంగ్లీష్ మాట్లాడడం ఎంత సునాయాసంగా, ఇదే వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడరు. మనం పాలించబడ్డాం కాబట్టి ఇంగ్లీష్ వాడటం.
వాళ్ళకి లాటిన్ అఫీషియల్ లాంగ్వేజ్, రోమన్లు పాలిస్తున్నారు కాబట్టి కొంతమంది రోమన్ భాష బాగా ఫ్రీగా మాట్లాడతారు. నిష్ట కలిగిన యూదులు మాత్రమే హీబ్రూ భాషలో మాట్లాడుకున్నారు. వీళ్ళు కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి అరబ్బులు అరబ్బీ భాష మాట్లాడతారు. ఈ 4 భాషల మధ్య పౌలు ఖచ్చితంగా గ్రీకు భాష మాట్లాడాడు, హీబ్రూ భాష మాట్లాడాడు, లాటిన్ భాష మాట్లాడాడు. ఆయన పదాలు కొన్నిసార్లు విశ్లేషించేటప్పుడు చాలా కాన్షియస్గాను సబ్జెక్టివ్గాను ఆ పదాలని ఆయన అనలైజ్ చేసి మాట్లాడతాడు. కొన్నిసార్లు తెలిసే మాట్లాడతాడు. ఇవాళ దేవుని యొక్క తత్వాన్ని లేక దేవుని యొక్క ఉనికిని ఈ 3 విధాలుగా ఆయన విభజించి మరీ దీవెన చెప్తున్నాడండి. దేవుని యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. ది ప్లూరాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుముఖ లేక బహుళత్వ ఉనికిని గురించి స్పష్టంగా కనబడుతుంది, లేక బహుముఖ దైవత్వం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూస్తే దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరున్నారు దేవుడితో? అప్పుడు దేవుడు ఒక్కడే కదా ఉండింది సృష్టి ఆరంభంలో. ఆయన మన అని అనడంలో కొంతమంది అంటారు రాయల్ వి అంటారు, అంటే రాజులు మేము అంటారు, నేను అనరు. అలా ఒకవేళ దేవుడు ఆ రాయల్ డివినిటీని ఒకవేళ రాజరికపు దైవత్వం కలిసినటువంటి ఆ భాషణలో మన అని ఉచ్చరించినట్టు ఉండొచ్చా, లేక దేవునిలో ఆల్రెడీ ఈ త్రిత్వం అనేది ఉనికిలో ఉండిందా అనేది మనం గమనించాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు స్వగతంగా తనతో మాట్లాడుకుంటున్నట్టు కనబడతా ఉంది అక్కడ. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. గమనించాలి ఈ ప్లూరల్ ఎక్స్ప్రెషన్. అలాగే ఆదికాండం 11వ అధ్యాయము, అలా ఆదికాండం కాదు, ఓకే 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ నిమ్రోదు బాబేలు కట్టేటప్పుడు అప్పుడున్న వాడబడిన మాట, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయదము రండి అని అనుకోని దేవుడు స్వాగతంగా మాట్లాడుకుంటున్నాడు. మనము రండి. యెషయా 6వ అధ్యాయము. యెషయా దేవుని ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క మహిమాన్విత ఉనికిని చూసి అతను భయంకరంగా బాధపడిపోతాడు. అయ్యో నేను పాపిని, నా పెదాలు పాపం చేసి ఉన్నాయి, నేను దేవుని సన్నిధిలో నిలవదగినటువంటి వాని కానే కాదని చెప్పి అతను విలపిస్తూ దేవుని సన్నిధిలో పడిపోయి ఉంటాడు అతను. ఆ సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, మా నిమిత్తము ఎవడు పోవును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని యెషయా చెప్పాడు. దేవుడు అడుగుతున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును. స్నేహితులారా, కొన్ని ఊరికే రిఫరెన్సెస్ చెప్తున్నా, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడు మనము, మేము, మాకు, మా నిమిత్తము ఇటువంటి పదాలు వాడినటువంటి విధానాన్ని మీకు సూచించాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అయితే 22వ వచనంలో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని ప్రభువు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు తండ్రితో ఆయన ఉద్దేశించి చెప్తున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును అంటే విశ్వాసులు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన ఈ మహిమను వారికి ఇచ్చి తిని అంటున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి ఆలోచన. మనం జాగ్రత్తగా విశ్లేషించాలి. తొందరపడి దీనిని మనం మాట్లాడుకోవడం కానీ తోలనాడడం కానీ
ఇందులో సత్యాన్ని తిరస్కరించడం కానీ తొందరపడి చేయకూడదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. హిబ్రూ భాషలో దేవునికి ఉన్నటువంటి ఆది నామము ఎలోహీమ్. ఎల్ అంటే దేవుడు, ఎలోహీమ్. ఎలోహీమ్ అనేది బహువచనం. దాని యొక్క ఏకవచనం ఏంటంటే ఎలోఆహ్. బహువచనం ఎలోహీమ్. ఎలోఆహ్ అంటే ది పవర్, శక్తి, స్ట్రెంగ్త్. ఎలోహీమ్ అనేది బహువచనమైనప్పుడు అంటే శక్తులు అనలేం మనం, కానీ అంటే దాన్ని ఎక్కువ మ్యాగ్నిఫై చేయడానికి, మహాశక్తిని చూపించేదానికి ఎలోహీమ్ అనేటటువంటి బహువచనం వాడబడింది. ఇది పుంలింగం, మాస్కులిన్, ప్లూరల్. ఆ పదం లిటరల్గా దాని అర్థం ఏంటంటే షాడో. స్ట్రెంగ్త్ అంటే బహుబలీయమైనటువంటి శక్తి కలిగిన ఆ నీడ అనే పదం అర్థం వస్తుంది నిజానికి. ప్రియ స్నేహితులారా, ఈ ఎలోహీమ్ అనే పదం వాడబడినప్పుడు దేవుళ్ళు అనేటువంటి పదం కూడా తీసుకోవాలి యాక్చువల్గా. కానీ అలా కాకుండా బహువచనం దేనికంటే దేవుని యొక్క మహా ఉన్నతిని సూచించేదిగా దీన్ని పదాన్ని మనం వాడుకోవాలి. ప్లూరాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే దేవుని యొక్క బహుళత్వం లేక దేవుని యొక్క బహుముఖ ఆయన యొక్క ఉనికిని మనం గమనించాలి. ఈ సందర్భంలో మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఆయన ఈ తుది నిష్క్రమణ సందేశాల్లో ముగింపులో శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు వెళ్ళమంటున్నాడు ఆయన. ఈ పదాలన్నీ కూడాను చాలా మనకు అంటే వినడానికి చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి కాదంటలా. లూకా సువార్త చూడండి 3వ అధ్యాయంలో మరి బాప్తిస్మము తీసుకున్నప్పుడు 3వ అధ్యాయము 20 ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు 22 చూడండి. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియ స్నేహితులారా, దేవుని స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు అని అటెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని తెలియచెప్తున్నట్టు కనపడతా ఉంది. ఇవి బిబ్లికల్ రిఫరెన్సెస్ మనం చూసాం. దీని గురించినటువంటి ఆదిమ భక్తులు చాలామంది ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చాలా ఘనంగాను ఈ ఆలోచనను గురించి వాళ్ళు మాట్లాడారు. ఓరిగన్ అనేటువంటి ఒక 2వ శతాబ్దపు మహాభక్తుడు, యోగి పొంగవుడు లాంటి వాడు క్రైస్తవ సమాజానికి, ఆయన అంటాడు, ఏమండి సూర్యుడిలో ఏముంది అక్కడ? పదార్థం ఉంది అక్కడ, మెటీరియల్. సూర్యుడిలో ఏమున్నదంటే ఉష్ణం ఉన్నది, వేడి. దగ్గరికి ఎవరు పోలేరు, దాన్ని తాకడానికి ఎవరు వెళ్ళలేరు. సూర్యుడిలో ఏమున్నదంటే మహాకాంతి, అందులోంచి కిరణాలు వస్తున్నాయి. మన పదార్థము, ఉష్ణము, కాంతి, ఈ 3 కలిపి నీవు సూర్యులు అనం కదా. మనం సూర్యుడు అంటున్నాం. మనం తెలుగులో డూమువులు ప్రథమ విభక్తి ఏకవచనాన్ని సూచించేట్లుగా సూర్యుడు, అందులో ఈ 3 ఉన్నాయి. మూడింటిని విడదీయలేం మనం. ఆయన కాంతిని, ఆయన పదార్థాన్ని, ఆయన ఉష్ణాన్ని, వేడిని విడదీయలేం మనం. అలాగే సెయింట్ అగస్టిన్ హిప్పో బిషప్ గారు మహాభక్తుడు ఆది సంఘంలో, ఆయన ఏమంటారంటే ఒక ఊట ఉంది, నీటి బుగ్గ, అది నదిగా మారి నది అవుతున్నప్పుడు యోర్దాన్ నదిలాగా నది, అది ఎక్కడ పోతుందంటే సముద్రంలో కలుస్తుంది అండి. 3 రకాల ఉనికిని మనం చూస్తున్నాం, ఊట, నది, సముద్రం, అంతా నీరే. ఎక్కడి నుంచి ఊట ప్రారంభమైంది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. అక్కడ మళ్ళీ ఈ ఊటలోనికి నీరు రావాలంటే సముద్రం నుంచి భూగర్భంలోంచి రావాల్సిందే. అక్కడికి నేను ఏమనుకుంటున్నానంటే
చెట్టుకు ఉండేటువంటి వేరు. ఆ వేరు లేకుండా చెట్టు లేదు. దానికి కొమ్మలు, దానికి ఫలాలు. చెట్టే అంటాం దాన్ని మనం, వేరే దాన్ని సూచించం మనం, చెట్టే అది. ఇలా దేవుని యొక్క ఉనికిని మనం మాట్లాడేటప్పుడు దీన్ని ప్రశ్నించే శక్తి మనకు లేకపోగా మనం గమనించవలసినటువంటి నిజ సత్యాన్ని చూసుకోవాలి. ఏంటంటే దేవుని సృష్టి, దేవుని యొక్క వ్యక్తత, దేవుని యొక్క శక్తి. దేవుని సృష్టిలో దేవుడు అవ్యక్తగా ఉన్నాడు, అన్మానిఫెస్టెడ్. అంటే ఆయన బయలుపరచబడలేదు. ఆయన కేవలము దేవుడు ఆత్మ కదా. ఆరంభంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండేను అన్నది. అంటే ఎవడు కూడా దేవుడు చూడాల, నిర్గుణ నిరుపది. దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అనడానికి లేదు. అందుకనే మన భాష్యంలో ఉపనిషత్తుల్లో వాటిల్లో నేతి అన్నారు. ఏంటంటే అది కాదు ఇది కాదు, అలా కాదు ఇలా కాదు. నువ్వు దేవుణ్ణి మనలాగా పోల్చుకొని మనకున్న కళ్ళు చెవులు ముక్కుల్లాగా, దేవుడు ముందు మనకంటే ఆయన మనల్ని సృష్టించాడు. మన పోలికలో ఆయన గురించి మాట్లాడకూడదు. మనకేమున్నాయో అవి దేవుడికి ఉండాలని. దేవునికి ఏ పోలిక ఉన్నదో మనకు తెలియదు. ఆయన అవ్యక్త. ఆయన భూమిపై ఈ ఆదియందు వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం అనేది ఆయన అద్వితీయం లేని అద్వితీయ ఆయన అవతరణలో యూనిక్ ఈవెంట్ ఆఫ్ ఇన్కార్నేషన్. దీనిలో ఆయన వ్యక్తపరచబడిన దేవుడిగా చూస్తున్నాం. ఆయన అవ్యక్త సృష్టికర్త. వ్యక్త యేసులో తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఫిలిప్పు అడుగుతున్నాడు, మీరు మీ తండ్రిని ఎప్పుడు చూపిస్తారు మాకంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ట్రాన్స్పరెంట్ గాడ్ ఆయన. అవ్యక్త వ్యక్త. మూడవది శక్తి. అంటే ఆయన మేనిఫెస్టెడ్, దేవుని యొక్క ఆయన మేనిఫెస్టేషన్ అందాం. షకీనా అనే హిబ్రూ పదంలో మేనిఫెస్టేషన్ అంటే ప్రస్ఫుటపరచబడడం. ఆ ప్రస్ఫుటపరచబడినటువంటిది, నేను తండ్రి దగ్గరికి పోయినప్పుడు మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు, ఆదరణకర్తను పంపిస్తున్నాడు, పారాక్లిటోస్ ఆయన పంపిస్తానన్నాడు. అది శక్తిపూరితమైనటువంటిది, ప్రభావం కలిగినటువంటి ఉనికి కలిగి ఉన్నది. అంటే దేవుని యొక్క ఉనికి సృష్టి ఆరంభానికి ముందే ఉంది. దేవుని యొక్క ఎక్స్ప్రెషన్ వ్యక్తపరచబడినటువంటి భాష్యం యేసుక్రీస్తుగా, దేవుని యొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాం. ఎగ్జిస్టెన్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పీరియన్స్. లాటిన్లో దీన్ని ఏమన్నారంటే మిస్టీరియం ట్రెమెండమ్ ఎట్ ఫ్యాసినాన్స్ అన్నారు. అంటే ఇదొక మహామర్మము, ఇది మహా అద్వితీయం, అంటే ద్వితీయము లేనిది, ఇది మహాశ్చర్యము అనే ఈ పదాలతో దేవుణ్ణి నిర్వచించడానికి వాడినటువంటి ఈ పదాలు ఇవి. మిస్టీరియం, ట్రెమెండమ్, ఫ్యాసినాన్స్, మహామర్మభరితుడు, అద్వితీయుడు, ఆయన మహాశ్చర్యము కలిగిన వాడు అనే అర్థాలు కనబడుతున్నాయి. ఆయన అదృశ్య దేవుడు, ఈజ్ నాట్ విజిబుల్. యేసు వారితో మనకి కనబడేది ఏంటంటే ఆయన దృశ్యమైనటువంటి మానవ రూపంలో ఆయన మనతో తిరిగాడు. ఆయన వ్యక్తపరచబడినటువంటి వాడుగా, అనుభవనీయుడు. మూడవ అనుభవం అనుభవనీయుడు. అవ్యక్త, వ్యక్త, అనువ్యక్త అనవచ్చు అనుభవ అనే పదాన్ని. ఇన్ని మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. దీనికి తొందరపడి తేలిగ్గా మాట్లాడకూడదు. టీవీల్లో చాలా తొందరగా మాట్లాడుతున్నారు. ఒక దేవుని దూషించేదానికో లేకపోతే దేవుణ్ణి మనం పైకెత్తి చెప్పాలనే దానికో మాట్లాడినప్పుడు ఆలోచన ధోరణిలో మనం చెప్పుకోవాలి. పాత నిబంధనలో ఆదియందు వాక్కు ఉండేను అంటే శబ్ద. దాని తర్వాత ఏమైందంటే దబార్ వాక్కు, లోగోస్ అన్నారు గ్రీక్లో. రెండవది వాక్కుగా ఆయన బయటకు వచ్చాడు. మూడవది ఆయన పరిశుద్ధాత్మగా ఆయన తెలియపరచబడ్డాడు. ఆయన అంటే శబ్ద, వాక్య, ప్రణవ అనే అర్థాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ.
ఈ రీతిలో మనము ఈ 3 గుణాలను, దేవునిలో ఉన్నటువంటి ఈ 3 గుణాలు లేక 3 నిజ రూపాలు లేక 3 రకాల త్రివిధ ఉనికిని మనం గమనించగలుగుతున్నాం. మనం స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మేము ముందుకు తేవాలని కోరుతున్నాను. మొదటిది, దేవుడు తన అనాది స్థితిలో, అంటే దేవుడు ఆయన ఈ సృష్టి ఆరంభానికి ముందు ఆయన సృజనాత్మక శక్తితో మన సృష్టిని కేవలం నిర్మించడమే కాకుండా మనల్ని కూడా ఆయన నిర్మించే విధానాన్ని ఆయన కనిపెట్టాడు. యెషయా 44:21లో నిన్ను నిర్మించిన రీతి తెలుసుకున్నావా, నిన్ను నిర్మించి ఉన్నాను అంట. ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ అస్, బారా క్రియేషన్ అంటే హూ మేడ్ అస్, మనం తయారు చేసినటువంటిది. రూహ్, దేవుని యొక్క శక్తి, దేవుని ఊపిరి, దేవుని ఉనికిని, ఆ మహా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి బలమైనటువంటి ఊపిరి రూహ్, లైఫ్ గివింగ్ స్పిరిట్, జీవానుగ్రహ ఆయన ఉనికి లేక జీవదాత అయినటువంటి దేవుడు. మనం యెషయా 42లోను యెషయా 45 12-18 వచనాల్లోనూ దేవుడు ఆయన ఉనికిని సూచిస్తున్నాడు. అందుకే నూతన నిబంధనలు ఆయన ఆల్ఫాయు, ఆయన ఒమేగాయు అంటున్నారంటే ఈ గ్రీక్ అక్షరాలను చెప్పాడు, మొదటి చివరి అక్షరాలు. అంటే ఆయనే సృష్టి ఆరంభము, ఆయనే. హీఈస్ ఇన్విజిబుల్, ఆయన అదృశ్యుడు కదా. అదే కదా పౌలు కూడాను ఆయన భాష్యంలో ఎంత గణనీయంగా ఆయన చెప్పుకొచ్చాడంటే, కొలసి పత్రికలో ఆయన 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన దేవుడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన చెప్పినటువంటి ఈ పదాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే, సృష్టి ఆరంభంలో అదృశ్య దేవునిగా ఆయన ఉన్నాడని పౌలు ఆయన చెప్తా వచ్చాడు. ఇది నిజానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కూడాను అఫ్కోర్స్ 5వ వచనం నుంచి 11వ వచనం వరకు పౌలు ఆయన దేవుని ఎరిగినటువంటి విధానం అంతటినీ కూలంకషంగా చెప్తూ ముగింపులో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అంటే ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇదంతా ఒక ఎత్తు. ఆయన ముగింపు క్లైమాక్స్లో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, అంటే యేసు మెస్సయ్యగా, యేసు ప్రభువుగాను ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంత గొప్ప ఎక్స్ప్లెనేషన్ నూతన నిబంధనలో మనకి దొరకదు. పౌలు ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నాడు దేవుని గురించి, దేవుని తత్వం గురించి, దేవుని ఉనికి గురించి. ఆయన అదృశ్య రూపిగా ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తులో తనను తాను ఆయన తగ్గించుకొని దేవుని స్వరూపము కలిగిన వాడే ఈ లోకానికి ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి ఇక్కడ దేవుడిలాగా బిహేవ్ చేయడానికి రాలేదని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన తనను తాను తగ్గించుకొని మానవులలో ఒక్కనిగా, అంటే మానవులలో మానవుడిగా ఆయన వచ్చి పాపము తప్ప అన్ని విషయములలో ఆయన మానవుడిగా జీవించి ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకునే విధానాన్ని చెప్తున్నాడు. 3వ భాగంలో అంటే ఆయన ఎగ్జాల్టెడ్ స్టేట్లో, అంటే ఇది ప్రీ ఎగ్జిస్టెన్స్లో ఆయన దేవుని ఉనికి అదృశ్య శక్తి,
ఆయన ఎగ్జిస్టెంట్ స్టేట్లో అంటే ఇప్పుడున్న ఉనికి కలిగి ఉన్న ఈ కాలంలో ఆయన దృశ్యముతో ఆయన వినయము కలిగిన వాడుగాను తను తాను తగ్గించుకొని సర్వ మానవాళి కొరకు సిలువ వేయబడిన వాడుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఎగ్జాల్టెడ్ అంటే ఆయన మహిమాన్వితుడుగా ఆయన ఉన్నప్పుడు ఆయన సర్వలోకము ఆయన దగ్గర మోకరించి ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమపరిచేదానికి, యేసే క్రీస్తు ప్రభు అని ఒప్పుకునేదానికి అందరినీ ఆయన ప్రేరేపించాడు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఇది గమనించాలి. వీళ్ళు సపరేట్ పర్సన్స్ కాదు. దేవుడు ఈయన్ని హెచ్చించడానికి దేవుడు వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవుడు దేవుడుగానే ఉంటాడు. ఆయన ఎక్కడికి కదలడు. ఆయన ఇన్ హిజ్ ప్రీ ఎగ్జిస్టెంట్ స్టేట్, ప్రైమోర్డియల్ స్టేట్ అందాం, అక్కడే ఉన్నాడు దేవుడు. కాన్సిక్వెంట్ స్టేట్లో ఆయన మార్పు చెందుతూ ఈ లోకానికి మనుషుడిగా వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఎ నెసెసిటీ ఆఫ్ హిస్ కమింగ్. అంటే ఆయనకు ఒక ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏంటంటే సర్వం మానవాళి రక్షించబడేదానికి, తిరిగి మరలా దేవుని యొక్క సహవాసంలోనికి రావడానికి. ఆది మానవుడు ఎలా దేవుని సహవాసం నుండి ఏదేను వనంలో తొలగిపోయాడో తిరిగి మరలా ఆయన కోల్పోయినటువంటి దేవుని రూపం, ఛిద్రము చేసుకున్న దేవుని రూపాన్ని తిరిగి మరలా రీస్టేట్ లేక నెలకొల్పడానికి, పునర్ముద్ర వేయడానికి యేసు రక్తం అవసరమై ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఆయన సిలువ, నెసెసిటీ ఆఫ్ ది క్రాస్. తర్వాత ఆయన పరిశుద్ధాత్ముడుగా ఈ లోకములో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, అంటే మనతో సామాన్యమైన మనకు దేవుని ఉనికి తెలియడానికి ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్య ఉండేదానికి చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన అనగా దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అనేది మనకు కనబడతా ఉంది. రెండవది క్రీస్తు యొక్క నెసెసిటీ. అదేంటంటే సృష్టి పరమైనటువంటి ప్రేమను చూపేటటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం, సృజనాత్మక ప్రేమతో, క్రియేటివ్ లవ్. రెండవది ఈ త్రిత్వంలో కంపాషనేట్ లవ్, ఆయన వాత్సల్య భరిత ప్రేమను మనం చూస్తున్నాం. హబక్కూకు 3వ అధ్యాయంలో అంటాడు 2వ వచనంలో, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొను అంటాడు. అనాది స్థితిలో కూడా క్రీస్తు దేవుడు ఎన్నడూ కూడా క్రీస్తును ఎడబాయలేదు. ఎందుకంటే వాళ్ళు కలిసే ఉనికి కలిగి ఉన్నారు. అందుకే క్రీస్తు ఎన్నడూ కూడాను తండ్రి ఉనికిని ఆయన ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. నేను తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా, తండ్రి పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నానని చెప్తా ఉన్నాడు. ఆయన నా తండ్రిని నేను మీకు తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్తున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన సిలువలో చిందించిన రక్తము ఆయన కంపాషనేట్ లవ్, వాత్సల్య భరితమైనటువంటి ఆ ప్రేమను సూచించేదానికి, ఆయన చిందించిన రక్తంలో మానవాళిని ప్రక్షాళన చేసేదానికి. చాలామంది ఈ మధ్య చూస్తున్నాను, టీవీలో హేళన చేస్తున్నాడు, ఏమో ఆయన రాకపోతే లోకానికి పాపక్షమాపణ జరగదా, ఆయన రక్తంలో కడుగుపడడానికి ఇదేం భాష అయ్యా రక్తంలో కడగబడడం అనేది. కొంచెం కాలం పడుతుంది. 2000 సంవత్సరాల్లో ఇటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమయ్యాయి. ఆఫ్రికా ఖండంలోను, ఐరోపా ఖండంలోను, ఈ లాటిన్ అమెరికన్. ఏమైంది ఇప్పుడు? ఇవాళ కొల్లలుగా వాళ్ళు క్రీస్తు సన్నిధిలోకి వచ్చేసారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్తున్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళ? వాళ్ళకి అర్థం కాదా ఇది భాష? క్రీస్తు రక్తంలో కడుగుబడటం అంటే సమయం పడుతుంది, కొంచెం సేపు పడుతుంది. ఇది మాయతో కూడింది కాదని, ఆయన పారమార్థిక ప్రేమలో ఆయన మన అందరినీ, ఆయన ప్రభువు ఏమంటున్నాడంటే ఎవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదంటున్నాడు. ఆయన చివరి నశించిపోయిన వాడు రక్షించబడే వరకు కూడా ఆయన ఆ 99 గొర్రెలు పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వచ్చిన ఉపమానంలో చెప్తున్నాడు. సర్వలోక రక్షణార్థం బ్రింగ్ బ్యాక్ ద క్రాస్ ఇంటూ అవర్ మైండ్స్. ఈ సిలువ దగ్గర నుంచి మరలా మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఇక్కడి నుంచే మానవాళి ఒక వినూత్నతను కొని తెచ్చుకొని ఆయన వాగ్దానం చేసిన నూతన జీవాన్ని పొందుకునే దానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితి. ఇది
తన యొక్క ఖాళీ చేసుకున్నటువంటి సిలువలో దేవుడు ఆయన దైవత్వం మొత్తం ఖాళీ చేసుకొని ఆయన మానవుల కంటే ఇంకా తగ్గించబడిన వాడుగా ఆయన జీవించిన ఉనికి సిలువలో కనబడుతుంది. మూడవది ట్రాన్స్ఫార్మేటివ్ లవ్. క్రియేటివ్ లవ్, కంపాషనేట్ లవ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ లవ్. ఇదేంటంటే ఇది ఒక ఫంక్షన్. రూపాంతరపరిచేటటువంటి ఈ ప్రేమ ఆయన పవిత్ర రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే ఆయన మనందరినీ సత్యములోనికి, ఏది పారమార్థిక సత్యమో, ఏది దేవుని ముఖాముఖిగా చూడగలిగిన సత్యమో, ఏది దేవుని ఉనికిని దగ్గరగా మనం చూడగలమో ఆ సత్యం వైపు నడిపిస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నేను పంపే ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినప్పుడు సత్య స్వరూపియకు ఆత్మ మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. ఆయన ప్రక్షాళన చేసి, ఆయన నడిపించి, ఆయన సంరక్షించి, ఆయన జీవం ఇచ్చేటటువంటి ఆత్మగా ఈ లోకానికి ఆయన మన మధ్యకు పంపిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం అంటాడు, సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా మనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించినాడు. అంటే క్రీస్తు అనేది మ్యాండేటరీ ఎగ్జిస్టెన్స్. ఈ లోకంలో దేవుని యొక్క హిస్టారిక్ నెసెసిటీ అందాం, చారిత్రక అవసరత మానవాళి రక్షణ కొరకు, ఈ సర్వ సృష్టి యొక్క విమోచన కొరకు ఆయన రావడం అనేది. కాబట్టి అది క్రీస్తులాగా ఆయన వచ్చాడు. ఇది ప్రామిస్ చేయబడినటువంటిది క్రీస్తు. ఆ క్రీస్తుగా, ప్రభువుగా, మెస్సయ్యగా ఆయన ఈ లోకంలో వచ్చి మన అందరినీ దేవునితో తిరిగి మరలా సంధానపరిచేటటువంటి ఈ విధానాన్ని సమాధాన పరిచర్య అన్నారు. రికన్సైలింగ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇది చాలా గొప్ప ఆలోచన. భక్తులు చాలామంది ఇవాళ మనం ఇంత జ్ఞానంతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం భక్తులు వాళ్ళ పాటల అంత జ్ఞానం ఎక్కడుందో, చదువు ఎక్కడుందో, వాళ్ళకి ఇంత పెద్ద ఆంగ్ల భాష చదువులు లేవాళ్ళు. పాట రాసుకుంటున్నాడు భక్తుడు, ఘోర కలుషంబులా దూరంబుగా దోలి పారమార్థిక బుద్ధి కోరునట్టులను ఆత్మ నడుపు సత్యములోనికి పుడే ఆత్మ నడుపు. పారమార్థిక బుద్ధి అంటే సర్వసత్యాన్ని తెలియచెప్పేటటువంటి నీ ఆదరణకర్త, నీవు వాగ్దానం చేసిన ఈ ఆత్మ నాకు కావాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ యొక్క అవసరత పాపమును ఒప్పుకొన చేసేటటువంటి నెసెసిటీ ఉందంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను అంటున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ టు అస్, స్పీక్ టు అవర్ కాన్షియన్స్ అండ్ ఇన్నర్ మైండ్. మనల్ని ఈ స్థితికి ఆయన ఒప్పింపజేస్తుంది. మనం ఎంత ఈ లోకంలో అపవిత్రులుగా ఉన్నాము, దేవుని యొక్క కృపా సన్నిధిలో. యెషయా వచ్చి దేవాలయంలో, అయ్యో నేను పాపం చేసే మనుషుల మధ్య పాపం మాట్లాడే పెదవులు కలిగి ఉన్నానని ఎట్లా చెప్పుకున్నాడు అలా. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ us. ఈ మూడవ విధానములో ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యన వచ్చినప్పుడు ఆయన మన మధ్య నివాసము ఒక శాశ్వత కాలం వరకు, ఎంతకాలం వరకు ఉండాలో మనకు తెలియదు. ఆయన మనల్ని పిలుచుకునే వరకు ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, అంటే ఆదరణ మన లోపల ఇన్నర్ కాన్షియన్స్ స్పీక్స్ టు అస్ ఆల్వేస్. ఈ అనుభవాలతోనే పౌలు వంటి వాడు పౌలుగా ఆయన మారి ఇంత గొప్ప బోధన చేసే సాక్ష్యం ఇచ్చేటటువంటి మహాద్రష్టగా ఆయన సాక్షిగా నిలువబడ్డాడు. ఈ త్రిత్వాచారం పురస్కరించుకొని మరి ఆది సంఘంలో 200 సంవత్సరాల పూర్వం బ్రహ్మ బాంధవ్ అనేటువంటి ఆయన ముందు థియోఫిలస్ అని పేరు పెట్టుకున్నాడు. లేదు, నేను భారతీయ నామం ఉండాలని. ఆయన చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు.
ఈ బ్రహ్మ బంధోపాధ్యాయ అనమాట. బాంధవ అంటే బంధోపాధ్యాయ. ఆయన చాలా గొప్ప పాటను ఆయన రాసుకున్నాడు. ఆయన ఇదంతా నేను పాడలేను, కానీ చాలా మేము వేదాంత విద్యలో ఉన్నప్పుడు మా సంస్కృత్ టీచర్ గారివి నేర్పినప్పుడు ఎంతో ఒక తన్మయత్వంతో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. దీన్ని అనాహత శబ్దం అనంతం, ప్రసూత పురుష సుమహంతం, పితృస్వరూపం చిన్మయ రూపం, యేసు క్రీస్తు వందే. చాలా గొప్ప భక్తి కలిగినటువంటి దీన్ని బ్రహ్మబాంధోపాధ్యాయ ఎన్నడూ 1907లో రాశాడంట ఆ పాటను ఆయన. దాన్ని భవానీ చరణ్ బెనర్జీ, ఆయన పేరు కలిచరణ్ బెనర్జీ అని. వీళ్ళంతా ఇండియన్ కాంగ్రెస్ ప్రారంభించినప్పుడు వీళ్ళందరూ ఆది నేషనల్ లీడర్స్గా వచ్చారు. ఆ కుటుంబం నుంచి వచ్చాడు ఈయన. ఆయన పాడుతున్నాడు వందే 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 సచ్చిదానంద అని పాడుతూ, అనాహత శబ్దమనంతం ప్రసూత పురుష సుమహంతం, పితృస్వరూపం చిన్మయ రూపం, సుముఖందం వందే యేసుక్రీస్తం వందే. అంటే ఎక్కడి నుంచి ఆయన వచ్చాడంటే అనాహత శబ్దం, ఆది అందు వాక్యం ఉండేను. ఆ వాక్యం ఎవరిదంటే దేవునిది, సృష్టి ఆరంభంలో సృష్టికర్తది. ప్రసూత పురుష సుమహంతం అంటే ఆయన జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ప్రసూతి అనే పదం తెలుసు మనకు. సుమహంతం పితృస్వరూపం, తండ్రి పోలినవాడు ఆయన. చిన్మయ రూపం అంటే ఎప్పుడు కూడా బ్లిస్ఫుల్, ఆనందదాయకం, మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు గాను ఆయన. సుముఖందం వందే యేసుక్రీస్తం అని ఆయన అద్భుతమైనటువంటి ఈ యొక్క చరణాన్ని ఆయన పాడి మనకు, ఆయన ఈ వేదాల్లో కూడాను మనకు అధతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారంటే ది బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అందులో వాళ్ళు ఏమంటారంటే సత్యం జ్ఞానం అనంతం అన్నారు. అంటే సత్యాతి సత్యమైనటువంటి పారమార్థిక సత్యం ఒక బీజం, అది ఒక బీజం. అదే దీన్ని పాడుతున్నాడు ఆయన. పితృ సవిత్ర పరమేశమజం భావవృక్ష బీజమబీజం అంటే బీజంలో నుంచి అబీజం, సీడ్ ఆఫ్ ది సీడ్లెస్ అంటున్నాడు. అది అఖిల కారణం ఈ క్షణ సృజనం యేసుక్రీస్తం వందే. హీ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద సీడ్లెస్. చాలా చాలా లోతైనటువంటి అర్థం. ఈ సృష్టి ఆరంభానికి దేవుడు ఏ విత్తనంతో ఈ సృష్టిని ఆయన జన్మింపజేశాడు. ఆయన దేవుడు గనక he doesn't require seeds. You can collect seeds that are fallen from the tree later on, but he made that tree as Jesus Christ. సత్యం జ్ఞానం అనంతం. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి లోగోస్, ఆయన దేవుని వాక్కు, విదితమైన వాక్కు. అనంతం అంటే అన్ఎండింగ్, అన్సీజింగ్. ఇది సృష్టికర్త యొక్క పరమార్థం. తైత్తిరీయ ఉపనిషత్తులో ఇది ఉంది. దీని గురించి నేను ఎక్కువసేపు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆయన సృష్టి విధాయక శక్తిగా ఆయన ప్రేమను, సృజనాత్మకమైనటువంటి ప్రేమ ద్వారా ఈ సృష్టి నిర్మాణం చేశాడు. ఆయన ఈ సృష్టిలో లేనిది ఏమీ లేదు. ఆయన కంపాషనేట్ లవ్, వాత్సల్య భరితమైన ప్రేమ ద్వారా శిలువ సూచనగా ఆయన సర్వమానవాళి రక్షణను మనకు అందించేదానికి ఆయన ఉనికి కలిగిన వాడుగా వచ్చాడు. ఆయన ప్రేమను మనకు చూపించేదానికి ఆయన రూపాంతరపరచు ప్రేమ, ట్రాన్స్ఫర్మేటివ్ లవ్. అది ఏంటంటే సర్వాంతర్యామి, ఆయన ఇండ్వెల్లింగ్ స్పిరిట్గా ఆయన ఈ లోకానికి వచ్చిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ స్నేహితులారా, ఇది మనకు చాలా అవసరమైనటువంటి విశ్వాస విధానం. ఇది మనకు తెలియాలి. ఈ విశ్వాస విధానంలోనే పౌలు
ఆ చివరిలో ఆయన ఆ పదం చెప్పింది ఒకటే, ఏంటంటే శరీరం ఒకటే, ఆయన ఆత్మ ఒక్కడే, ఆయన పిలిచిన పిలుపు ఒక్కటే, ఆయన ఇచ్చిన నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే పరిశుద్ధాత్మగా ఆయన రావటం కూడా ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక యూనిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. మీరు దేనికి పోల్చడానికి వీల్లేదు. తండ్రి అయిన దేవుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన స్థితి మారలేదు. ఈ లోకానికి వచ్చినప్పుడు మాయతో రాలేదు. అన్ని మాయలు కలిగి అన్ని శక్తులు కలిగి రాలే. ఏ స్వామి ఇక్కడ శిలువ మీద మేకులు కొడుతుంటే కొట్టుకొని రా, నాకేమో నొప్పి లేదు అనలేదు. ఆయన పూర్తి బాధను అనుభవించినటువంటి వాడుగా, మానవులలో మానవునిగా ఈ వేదన అనుభవించినటువంటి వాడుగా ఇక్కడ ఉన్నాడు. అంటే ఆయన అక్కడ త్యజించినటువంటి దైవత్వం అక్కడే ఉంది. అది ఆయన తెచ్చుకోలే వెంట. మీరు అడగొచ్చు, ఎందుకండి దేవుడు అక్కడి నుంచి బుస్ అంటే అయిపోద్ది కదా అనుకుంటాడు. అది ఆ మాయలతో కూడిన విశ్వాసం కాదు. ఇది ఆయన పూర్తి మానవుడిగా మనలో ఉండి, ఇప్పుడు దూరం నుంచి ఆయన ఆబ్జెక్టివ్గా ఇచ్చే దీవెన వేరుండొచ్చు, కానీ ఆయన సబ్జెక్టివ్గా మనలో ఒక్కనిగా జీవించి ఆయన ఆ బాధను అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఈ లోకానికి మరలా తిరిగి ఆయన పైకి ఎగిసి తన దైవత్వాన్ని పొందుకున్నప్పుడు ఆయన ఇక్కడ మన దగ్గర మనల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా మనకు ఆయన పరిశుద్ధాత్మను ఆదరణగా ఇవ్వటం అనేది, ఇవాళ నువ్వు నేను అందరం కూడాను ఈ పరిశుద్ధాత్మ శక్తితోనే సంఘంలో మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తితోనే క్రైస్తవులుగా మనం ఉనికి కుటుంబాల్లో కలిగి ఉన్నాం. అండ్ టుడే వీ ఎగ్జిస్ట్ యాజ్ క్రిస్టియన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మనం ఈ ప్రార్థన దేవుని యొక్క ఉనికిని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించున్నట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుని వాళ్ళని నేను కోరుతున్నానంట. Every Christian family must grow in this depth of the Christian values with the Christian spirit, the Holy Spirit. ఇది లేకపోతే ఆత్మ లేనివాడు దేవుని కుమారుడు అనిపించుకోవడం అంటున్నాడు. కాబట్టి ప్రతి కుటుంబంలోనూ ఈ త్రిత్వ దేవ ఆరాధనతో నేను పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ఆ సంబోధనతో ప్రారంభించి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నామం పేరటనే ఈ ప్రార్థన అనేది సమర్పిస్తున్నానంటే వేరే ఈ పర్వర్షన్ తీసేయాలి మనం. దెర్ ఇస్ నో అదర్ ఎలిమెంట్ బిట్వీన్ గాడ్ ది ఫాదర్ అండ్ గాడ్ ది సన్, అండ్ ఇట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ కంటిన్యూస్ టు బైండ్ us, who continues to strengthen us, who continues to empower us. ఆ పరిశుద్ధాత్మ దేవుడే. మీరు వేరే వేరే భిన్నమైన వాటి వంక చూడకూడదు. మధ్యలో ఏ దేవదూతలు ఈ ప్రార్థనలు తీసుకోరు. మధ్యలో ఏ పరిశుద్ధుల ద్వారా ఈ ప్రార్థనలు వెళ్ళవు. సాక్షాత్తు యేసుక్రీస్తు తల్లి కానీ తండ్రి కానీ ఏ పేర్లు ఇక్కడ రావు. ఇక్కడికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఏక దేవుడు. ఇవి 3 స్థితులు, 3 ఉద్దేశాలు, మళ్ళీ 3 ఉనికి విధానాలు కూడా కాదు, ఏక ఉనికే. ఇది త్రిత్వ దేవుని ఆరాధన చేయడానికి మనందరం కూడాను పిలువబడుతూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామం పేరట మేము చేసుకుంటున్నటువంటి ఈ ఆరాధనలు మీరు స్వీకరించండి. మా ప్రార్థనలు ఆలకించండి. ఈ లోకానికి మీరు మీ ప్రియకుమారుడిగా మీరు ఈ లోకానికి వచ్చి యేసుగా తండ్రి మీరు ఆ క్రీస్తు ఉనికిని ధరించి సిలువ లేకుండా క్రీస్తు కాలేరు మీరు. కాబట్టి సిలువ ద్వారా మీరు క్రీస్తుగాను, ప్రభువుగాను, మెస్సియాగాను సర్వలోకానికి రక్షణ ఇచ్చిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే సిలువ రక్తంలో మమ్మను ప్రక్షాళన చేయండి. మీరు మాకు అనుగ్రహించిన ఆదరణకర్తను మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఈ ఆత్మతోనే ప్రభు నిన్ను మేము ఎరుగగలము. ఈ ఆత్మ ఉనికి ద్వారానే, మాలో ఉన్న ఈ ఆత్మ యొక్క శక్తి ద్వారానే మేము నీ సన్నిధికి చేరుకోగలమనే నమ్మకం మాకున్నది. కాబట్టి త్రిత్వం అంటే ఏదో ముగ్గురు అనేది కాకుండా అన్నిటిలోనూ ఇమిడి ఉన్నటువంటి నీవు ఏకదేవుడుగానే మేము నిన్ను గుర్తించి స్తుతించుకొని ప్రేరణ
ఆ భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.